Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ర నియోజకవర్గంలో జరిగినటువంటి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. చాలా ప్రేమగా పెంచుకున్నటువంటి తమ కూతురును అత్యంత పాశవికంగా కిరాతకంగా ఒక దుర్మార్గుడు నరికి చంపడంతో పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మొత్తంగా ప్రజెంట్ మనం జడ్చల్రకు సంబంధించినటువంటి జడ్చల్ర ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. జడ్చలలో నివాసం ఉండేటటువంటి రామచంద్రయ్యకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి పిల్లలను చాలా అల్లారుముద్దుగా చూసుకునేవాడు. ఆ అమ్మాయి స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్పిటల్లో ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేసేది. అయితే ఇక్కడ ప్రధానంగా అమ్మాయికి సంబంధించి ఒక దుర్మార్గుడు హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక నిందితుడు అమ్మాయిని పూర్తిగా వాచ్ చేస్తూ నిన్న సాయంత్రం ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. తమ కూతురుకు న్యాయం జరగాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే ఎవరైతే దాడి చేశాడో నిందితుడుగా ఉన్నటువంటి తేజ, అతన్ని స్థానికులు పూర్తిగా చితకబాదడం, దాంతోపాటు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అతను కూడా జాయిన్ చేయడం జరిగింది. ఉదయం చికిత్స పొందుతూ కూడా తను కూడా చనిపోవడంతో అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకుంటారంటే అలారు ముద్దుగా పెంచుకుంటారు. తమ కూతురు పెద్ద అవుతుంది, ఆ కూతురు ఒక చిన్న ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. కానీ ఈరోజు ఆ పండగను పూర్తిగా తమ నుంచి దూరం చేశారని కూడా వాళ్ళ తండ్రిని చూడవచ్చు. నిజంగా ఆయన నిన్న ఒక మాట మాట్లాడాడు, సమాజంలో ఇటువంటి వాటికి ప్రయత్నించొద్దు, సమాజంలో మీరంతా మారండి, ఆడపిల్లల పట్ల ఈ విధంగా వివక్ష చూపకండి, ఆడపిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపకండి, ఎప్పుడు మారుతారు మీరంతా కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆయన నిజంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పాలి ఇంత దారుణమైనటువంటి ఘటన ఒక మిగతా ఆడపిల్లలకు ఎవ్వరికి కూడా రాకూడదని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా వచ్చారు. నిన్న మన తమ పక్కల్లే ఉండి తమతో సంతోషంగా గడిపినటువంటి తమ కూతురు తమ దగ్గర లేకపోవడం, తమ అక్క తమ దగ్గర లేకపోవడం, తమ చెల్లెలు తమ దగ్గర లేకపోవడం, ఒక కన్న తల్లికి కూతురు దూరం చేయడం, ఒక కన్న తండ్రికి కూతురును కూడా దూరం చేయడం అక్కడ చూస్తున్నాం. బోర్న విలపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా అక్క చెల్లెళ్ళంతా ఆనందంగా గడిపేవారు. చిన్న కుటుంబం, తమ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతమే వాళ్ళకు ఒక ప్రపంచంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా ఒక్కసారి చిన్నాభిన్నం అయిపోయింది. వాళ్ళని ఎవరు ఓదార్చాలని, ఏం చేయాలనే క్రమంలో కూడా పూర్తిగా అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మన దగ్గర కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదరు యాక్చువల్గా మనం అడగకూడదు కానీ తప్పదు. నిజంగా ఓకే సారీ డిస్టర్బ్ చేయొద్దు అని అంటున్నాడు. ఓకే, వేరే పర్సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళని మాట్లాడదాం. రెస్పాన్స్ ఏముంటది, మాకు రిజల్ట్ ఏమొస్తుంది? ఎస్, అంటే మొత్తంగా వాళ్ళు తమకు మంచి జరగాలని చెప్పి కూడా ఇలాంటివి జరగకూడదు, తమ కూతురుకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు. సరే, ఇప్పుడు జరగదు. ఆడపిల్లని ఇంత అన్యాయంగా పట్టపగులు నేను ఉరికిన మనవరాలు ఉరికి చూసి నాకు గుర్తుపట్టడానికి రాలేదు. నా కోడలు వచ్చిన దగ్గర నా కోడలు వచ్చి చూసి అమ్మ అని మీనేసుకుంటే కొంపారిపాయా కదా అమ్మ అని మొత్తుకున్నాము. నాయన మేము మా మనవరాలని మేము గుర్తుపట్టలేము. ముత్యం లేకపోయి పిల్ల బురదల పడి వచ్చినట్లు వచ్చింది, రక్తం మడుగుల పడ్డది, ఎంటికలు అన్ని ఈడ ఒడిచిండు, ఇవన్నీ ఒడిచిండమ్మా. నిజంగా ఇక్కడ కొంతమంది మన దగ్గర వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగా వాళ్ళు అడిగిన దాంట్లో మాటలో నిజం ఉంది. ఎందుకంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవ్వరికీ లేదు. నిజంగా ప్రతి ఒక్కరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అప్పుడే ఇతరులకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ మేము పోయినాం సార్, ఫస్ట్ మేము పోయినాం. ఈయన మా మరిది వాళ్ళ మేనమా పిల్ల నేను పోయినా ముగ్గురం పోయి చూస్తే గుర్తు తెలుస్తలేదు. గుర్తు గుంపాయటోళ్ళకల్లా వాళ్ళ అమ్మ ఉరికొచ్చి మీను వేసుకుంటే చైనమ్మా ముత్యం నాయనా. సో ఓవరాల్గా పోలీసులు దీని మీద స్పందించారు. ప్రత్యేకంగా నిందితుడిపై సంబంధించినటువంటి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అతని డెడ్ బాడీకి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, మా కుటుంబానికి జరిగినటువంటి హాని ఎవరికి జరగకూడదు, తమ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబానికి రాకూడదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అవసరం అని చెప్తున్నారు. ప్రధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? అమ్మాయి 4 months నుంచి 4 months కాలేజీ చేసింది. అక్కడ నారాయణ కాలేజ్లో టీచింగ్ చేసింది. 4 months తర్వాత అబ్బాయి హరాస్మెంట్ తట్టుకోలేక ఇక్కడ వచ్చింది. ఎస్వికేఎంలో డ్యూటీ చేస్తుంది. ఇక్కడ చేయబట్టి 1 year అవుతుంది. నిన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసేది. ఈ సంఘటనని ఆధారంగా చేసుకొని
మీరు క్లుప్తంగా అవి వచ్చి ఆడ ప్లేస్ చూసి ఆ ప్లేస్కి వచ్చి ఏమైంది అసలు ఇట్లా ఏం జరిగింది అనేది కనుక్కోవాలి. కానీ ఏది పడితే అది రాసుకుంటా, ఏది పడితే అది మీడియాలో వేసుకుంటూ ఉంటే వెనకాల ఎట్లా ఉంటుందన్న? ఇప్పుడు వెనకాల 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత సఫర్ కావాలి? పిల్లలు వాళ్ళు ఎంత సఫర్ కావాలి? సరే, మీడియా కోసం అమ్మాయి విషయంలో తప్పుగా రాస్తున్నారు. అమ్మాయి విషయం తప్పుగా రాస్తున్నారు. వాడు ఇంతకుముందు కూడా జైలుకు వచ్చినంట. వాడు సైకో లాక్కున్నాడు. ఆ వీడియోస్ చూస్తే అందరికీ అర్థమవుతున్నది. వాడు భయపడికి నా డబ్బులు తీసుకుంది అని చెప్పినోడు డబ్బులు ఇచ్చినప్పుడు ఇంటికి రాడా అడగనికే? ఆ చంపడానికి కారణం ఏముంటుంది? ఏదేమన్నా మాట్లాడాల్సినటువంటి అవసరం బాధ్యత అందరి మీద ఉంది, ఖచ్చితంగా అందరికీ ఉంది. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మీడియా చెప్తున్నా, తప్పుగా మాత్రం రాయకండి. ఎందుకంటే కుటుంబాలు నష్టం అవుతాయి, దీనివల్ల కుటుంబాలు నష్టం అవుతాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పుడు వార్తలను ప్రచురించొద్దు, ఏదైనా ఉంటే క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే రావాలి అని చెప్తున్నారు. మీడియా మిత్రులకు నేను ఒక చిన్న విగ్రహం చేస్తాను, తప్పుడు ఎప్పుడు ఉండకూడదు. ఏమమ్మా వాడు చనిపోయేటప్పుడు వాగ్మూలం ఇచ్చిండు, ఏమి నా దగ్గర పాప తీసుకున్నది, అది వేరే విషయం. కానీ మన ఇప్పుడు ఈ అమ్మాయి ఫేక్ న్యూస్ అయితే పెట్టొద్దు కదా. ఎంఎస్సీ కంప్యూటర్ 96% ఆమెని డబ్బులు తీసుకొని అది ఇది అన్నారు, ఎట్లా అంటారు? అది మీడియా తప్పే కదా, ఎంక్వైరీ చేయాలిగా. ఇప్పుడు గల్లీకి వచ్చిండు వాడు, వీడియోలు తీసుకున్నాడు, వాడు ఎవడాడు తీసుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అడుగుతుండ్రు? 10 మందిని అడగాలి కదా, వాడు మాట్లాడాలి కదా. మాట్లాడండి ఎట్లా చేస్తాడు వాడు? మా పాప పోయి మేము బాధలు ఉన్నాము, వాడు ఎట్లా రాస్తాడు? డబ్బులు తీసుకుందని, డబ్బుకి ఏం అవసరం? వన్ మోర్ థింగ్, మాకు జస్టిస్ వచ్చినా, లా వచ్చినా, ఏదొచ్చినా సరే మాకు కావాల్సిన జస్టిస్ మేము ఎట్లా తెచ్చుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, అన్ని లాస్ మాకు కూడా తెలుసు. మా నాన్నకు కూడా చాలా అవగాహన ఉంది లాస్ పైన, జస్టిస్ పైన. మా నాన్న కూడా పోరాటం చేయొచ్చు, తెచ్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, బాలనగర్ నుండి ఎవరో విలేకరు ఎలా రాశారంటే ఆమె 2 ఏళ్ళు తిరిగిందంట, డబ్బులు తీసుకుందంట, మోసం వేసిందంట. మీకు తెలుసా? మీరు చూసిరా? మీరు చూడనప్పుడు ఎందుకు రాయడం? ఏదో చెప్పినందుకు మీరు మా అక్క గురించి తప్పు రాసే ఐఎమ్ టెలింగ్ యూ, ఇది ఎక్కడి దాకానైనా తీసుకెళ్తాం, సీఎం దాకా తీసుకెళ్తాం, ఎక్కడి దాకైనా తీసుకెళ్తాం. ఐఎమ్ టెలింగ్ యూ, ఇంకొకసారి ఇట్లా ఏ అమ్మాయి గురించి అయినా తప్పుగా రాస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. ఏ విలేకరైనా సరే వచ్చి కరెక్ట్గా తెలుసుకొని రాయండి, మీ వ్యూస్ కోసం, మీ లైక్స్ కోసం. ఎందుకండి ఆడపిల్లల జీవితంతో నాశనం చేస్తారు? అసలు హ్యావ్ సమ్ సెన్స్. నిజంగా ఇక్కడ వాళ్ళ బాధ పక్కన పెడితే యాక్చువల్గా వాళ్ళ బాధ కంటే ఎక్కువ ఏమైందంటే తప్పుడు కథనాలు ప్రదర్శిస్తున్నారు, తప్పుడు కథనాలు రాస్తున్నారు. అది రాయకండి, నిజంగా ఇంటికి రండి, మాతో అందరితో చర్చించండి, ఏం జరిగిందో మాట్లాడండి, పూర్తిగా వివరాలు తెలుసుకున్నాకనే రాయాలి. ఇంతకుముందు తన చెల్లెలు మాట్లాడుతుంది, హృదయ విదారకరమైనటువంటి ఘటన అంటే మా అక్క గురించి కొంతమంది తప్పుడు కథనాలు ఇస్తున్నారు, దయచేసి అట్లాంటివి రాయకండి, మీ దగ్గరికి రండి, ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత నిజాలు తెలుసుకోవాలి. సమాజంలో తన అక్కకే కాదు, ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటివి జరగకూడదు, ఏ ఆడపిల్ల పైన కూడా తప్పుడు కథనాలు రాయకూడదు. నిజాలు తెలుసుకున్న తర్వాతే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాయాలని చెప్తున్నారు. మొత్తంగా కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం, కొంత ఎమోషనల్, మరోవైపు ఆగ్రహం, మరోవైపు ఇదంతా చూస్తుంటే తమ చుట్టూ ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఒక ప్రాణం తమ దగ్గర లేదని తెలుసుకోవడంతో కుటుంబ సభ్యులు విలవిలలాడుతున్నారు. వెంటనే తమకు జస్టిస్ జరుగుతుందని కూడా భావిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఆలోచించాలి, తగు న్యాయం చేపట్టాలి, భవిష్యత్తులో ఆడపిల్లలపైన ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. న్యాయం పక్కన పెడితే జరా అన్నిటి మీద మొత్తం అంతా అవగాహన ఇస్తారు కదా, మా కోట్లేయండి అని చెప్పడం కాదు, ఊరూర్లకు తిరిగి అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియుర్రి, అమ్మాయిలకి ఎట్లాంటి లైక్ ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలో చెప్పండి. అంతేగాని ఎవడో ఏదో లఫుట్ గాడ్ వచ్చి వాడేదో చెప్తే అది రాసుకొని అది చెప్పి అంత మొత్తం ఎందుకంటే అసలు ఇట్లా చేసేది ఫ్యామిలీ మొత్తం బదలంగానికేనా? ఇక్కడ మీకు తెలియదు ఏమైందో, మాకు తెలియదు ఏమైందో, మీకేదో ఎవడో ఏదో 10 మంది చుట్టి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు దాన్ని 10 మంది చుట్టి రాస్తారు, అంతేనా? ఇదేనా న్యూస్? అసలు కామెంట్స్ నిన్న ఒక లైవ్ పెట్టాడు సార్, ఐఎమ్ టెలింగ్ యూ, నిన్న ఒకటి లైవ్ పెట్టాడు. లైవ్ లో ఏం పెట్టాడు అంటే పోల్ మోసం చేసిందా మోసం చేయలేదా అంటే మీకు తెలుసా మోసం చేసిందని? మీకు తెలుసా మోసం చేసిందని? అంటే అందరు మొత్తం మీ వాళ్ళే వచ్చిరా. అండ్ ఆల్సో ఆ పోల్కి మెజారిటీ సమ్ 49% ఎంతనో మోసం చేసిందని పెట్టారు. మీరు వచ్చి చూసారా మా అక్క పర్సనల్ లైఫ్? మీరు వచ్చి చూసారా ఆ తేజగాడి పర్సనల్ లైఫ్? మీరు చూడలేదు కదా, ఎందుకంతా రాయడం? అండ్ ఆల్సో సార్ కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పియండి సార్. నిన్న మా అక్కని అక్కడ మర్డర్ చేసి పడేస్తే ఏ చెత్తనా
రాలేదు, ఏ చెత్త వెదవి రాలేదు సార్. అసలు ఐమ్ టెలింగ్ యూ, ఎవరిది రాలేదు అసలు. అందరూ ఆ సినిమా చూస్తున్నారు, చూసి లోపల పోయి కూర్చున్నారు. మేమెళ్ళి మా అమ్మ గుర్తుపట్టింది సార్, మా అమ్మ బాడీని గుర్తుపట్టింది. అంబులెన్స్ కి ఎవరు కాల్ చేయట్లేదు, మేమే అంబులెన్స్ కి కాల్ చేసి మేమే అంబులెన్స్ వేసుకొని తీసుకొచ్చినాం సార్. అప్పటి వరకు షీ హ్యావ్ సమ్ లాస్ట్ పల్స్ రేట్ ఉండే సార్. అంబులెన్స్ కి కాల్ చేస్తే బతుకుతుండే సార్ మా అక్క, కొంచెమన్నా పల్స్ రేట్ ఉండే. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఉన్నారు సార్. అసలు పిఎం సీఎం మీరు పెట్టుర్రి, దీని మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద కొన్ని క్లాసెస్ పెట్టుర్రి, నేర్పియమని చెప్పుర్రి, అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఖచ్చితంగా బిగ్ టీవీ కూడా ఖచ్చితంగా ఇదే చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే తప్పుడు కథనాలు చేస్తున్నారో అవి చేయొద్దు. వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకున్నది ఒకటే, మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, మా కుటుంబం మీద తీరని రూమర్స్ క్రియేట్ చేయడం, మా మీద పోల్స్ డిబేట్స్ అని చెప్పి పెట్టడం, ఇవంతా కూడా అసహ్యకరమైనటువంటి వాతావరణం అని వాళ్ళ చెల్లెలు చాలా బాధతో చెప్తుంది. కాబట్టి మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆలోచిద్దాం. ఖచ్చితంగా బిగ్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. సీరియస్గా ఎవరైనా వార్తలు ప్రచురించేటప్పుడు ఖచ్చితంగా తప్పుడు కథనాలు కాకుండా వెలిగిస్తారు, ఇంకా అంతే, అంతకన్నా నుంచి ఏం చేయరు సార్. క్యాండిల్స్ వెలిగిస్తారు, ర్యాలీ తీస్తారు, ఇంకా అంతకన్నా ఏం ఉండదు. 2 రోజుల తర్వాత అందరు మర్చిపోతారు. కామన్ థింగ్ అది, అందరు అదే 2 రోజులు ర్యాలీ తీస్తాం, లేదంటే ఇంక అంతే. ఇంకా ఇంకా అంతకన్నా మించి ఏం ఉండదు సార్. అది ర్యాలీ తీస్తాము, 2 రోజులు పెడతాము, ఇంకా అంతే. అది ఫ్లెక్సీలకు ర్యాలీకి దానికి తప్ప కొవ్వొత్తులకు తప్ప దేనికి పనికిరాదు. ఇది ఏంటికి పనికిరాదు, ఇది దానికి తప్ప మంచి మార్కులు తెచ్చుకొని మంచి చదువులు చదివి ఈరోజు కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి ఒక కూతురు రోడ్డు పైన అత్యంత కిరాతకంగా చంపబడి పడి ఉంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ ఈ రోజు మాత్రం దీని గురించి మాట్లాడడానికి మీకు ఎవరు అర్హత ఇచ్చారు? రాజకీయ నాయకులు కూడా ఏ విధంగా ఓట్లు అడుగుతారో సెల్ఫ్ డిఫెన్స్కు సంబంధించి ఆడపిల్లలకు ఖచ్చితంగా వారి మీద, ఆడపిల్లలకు సంబంధించి ఖచ్చితంగా ఆత్మరక్షణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించాలి. మొత్తం స్థాయిలో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి జడ్చర్ల నియోజకవర్గంలో కనపడుతుంది. నిన్న అతి కిరాతకంగా ఒక దుర్మార్గుడు వేటాడి కత్తులతో మరి హత్య చేసినటువంటి నిందితుడిని విషయమే మాట్లాడుతున్నారు తప్ప ఈ బాధితురాలు ఒక పీజీ చదివి పిహెచ్డి చేసుకొని మంచి విద్యావంతురాలుగా తన డ్యూటీ విధిలో పూలపల్లికి వెళ్ళి అక్కడ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో కాపు కాసుకొని వచ్చి ఆ అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించిందనే చిత్రీకరిస్తున్నటువంటి వ్యక్తులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవంగా ఆ అమ్మాయి నిజంగా ఎలాంటి తప్పులు ఏమైనా చేస్తే మీరు వాస్తవాలు తెలుసుకొని మీ పత్రికల్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ ఏ దాంట్లో అయినా రాయండి. వాస్తవంగా ఆ అమ్మాయిని ఒక దళిత మహిళ, ఒక మాదిగ కుటుంబానికి చెందినటువంటి వైష్ణవి, ఒక పీజీ చదువుకున్నటువంటి అమ్మాయిని మీరు చిత్రీకరించి తప్పుదో పట్టించే విధంగా మరి చేయొద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఈ జడ్చర్ల నియోజకవర్గంలో మరి అతి కిరాతకంగా జరిగినటువంటి మర్డరు 20-30 సంవత్సరాల తర్వాత కుట్రలతో జరిగినటువంటి మర్డరు. ఇది అణగారిన వర్గాల మీద ఈ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేము భావిస్తున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి, ఇక ఉన్నటువంటి జిల్లా వాస్తవ్యులు ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఇలాంటి సంఘటన దుర్మార్గులు అక్కడక్కడ మరి సి టీం పెట్టి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళు వెంటాడినటువంటి వాళ్ళను మరి ఫోన్ల ద్వారా కానీ వేరే విధంగా ఏ రకంగా వాళ్ళ మీద వాళ్ళు కామెంట్ చేసినటువంటి వాళ్ళ మీద మరి పోకిరి వాళ్ళ మీద మరి నిఘా పెట్టి వాళ్ళని వెంటనే అదుపులో తీసుకొని ఇలాంటి దాన్ని జరగకుండా వాళ్ళు ప్రభుత్వం మరి కఠిన చర్య తీసుకోవాలని మేము పోలీసు వారికి చెప్తున్నాం, ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ అమ్మాయికి జరిగినటువంటి సంఘటన భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ జరగదు. కానీ ప్రభుత్వ పరంగా ఈ అమ్మాయి వైష్ణవి చనిపోయినటువంటి కుటుంబానికి దాదాపు ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగము, ఒక 50 లక్షల రూపాయలు మరి చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె పీజీ చదివి ఆమె కాళ్ళ మీద ఆమె చదువుకొని వాళ్ళ చెల్లెళ్ళు 2 ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళు అనాథలుగా మిగిలిపోకుండా మరి పీజీ అమ్మాయిలు ఒక మంచి ఎడ్యుకేషన్ చదివారు కాబట్టి ఆ ప్రభుత్వం పరంగా వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి జడ్చర్లలో ఎవరు వస్తురు ఎవరు పోతురు, జడ్చర్లలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కొత్త వ్యక్తులు. మరి ఆ మనిషిని మనం గల్లీల బజార్ల రోడ్ల మీద కనీసం ఇంటి పక్కల కూడా ఎవడో కొత్త మనిషి వస్తే పక్కలతో ఎవరైనా అనే ఆలోచన కూడా మనకు రావాలి. ఈరోజు పాప ఒక పిహెచ్డి చేసిన అమ్మాయి ఈరోజు వాళ్ళ అమ్మనైనా కష్టపడి చదివించిన చదువుకు ఒక రకమైనటువంటి అర్థం లేని పర్థం లేని ఎవడో గుర్తులేని వ్యక్తి జడ్చర్లకు వచ్చిందంటే ఈరోజు బజార్ల
ఇంత అన్యాయం జరుగుతుందంటే పట్టపగలు, అది కూడా ఒక రాత్రి కాదు, ఒక మధ్యరాత్రి కాదు, ఒక ఇంట్లోకి వచ్చి ఎక్కడో రోడ్ల మీద దుండగులు వచ్చి ఏదో దాడి చేసినాను కాదు, పట్టపగలు 4:30-5 గంటల ప్రాంతాన్ని వస్తే మనం అట్లకెళ్ళి ఉంటాము. ఈ వ్యక్తి ఇట్లా వస్తున్నా అంటే ఏ వ్యక్తి కూడా పక్కలో ఉండన్న ఆ అమ్మాయికి కొద్దిగా సాయం చేసినట్లయితే, వాడిని బెదిరించినట్లయితే కూడా అమ్మాయి ప్రాణాన్ని నిలబడుతున్నాయేమో. ప్లస్ ఇంకొకటి, అమ్మాయిని కత్తితో పొడిచిన ఎంబడే అక్కడ జరిగిన ఎంబడే ఇవాళ మనకు గవర్నమెంట్ ఒక సౌకర్యం ఏర్పరిచింది. 108కి ఫోన్ చేసి అతను పిలిపించి ఎంబడి వేసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసినట్టు ఆమె ప్రాణాన్ని నిలబడుతున్నాయని వాళ్ళ చెల్లెలు బాధపడుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు లీడర్ కానీ అక్కడ ఉన్నటువంటి జనాలు కానీ ముందలుండి ఇలాంటి సమస్యలకు ముందలుండి మాట్లాడాలని. మరి ఇప్పుడు పక్కల తమ్ముళ్ళు కూడా అంటారు, ఏ సమస్య వచ్చినాడే జమ అవుతారు, సమస్య వచ్చినాడే మాట్లాడతారు, ఒకరికొకరు సాయం కోరుకుంటే ఒకరికొకరు సాయాలు చేస్తే ఇట్లాంటివి జరగాయని అంటున్నారు. కనుక సామాన్య ప్రజలు ప్లస్ లీడర్లు అక్కడ ఉన్న వ్యక్తులు కూడా ప్రతి విషయంలో మనం చురుగ్గా ఉండి పక్కలలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఒక కంట కనిపెట్టుకొని, ఈరోజు వాళ్ళొక కుటుంబంలో ఆడపిల్లలు లేరు, ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలను రక్షించుకోవాలంటే మనందరము ఒక కట్టుదిట్టంగా ఉండి ప్లాన్ చేసుకొని, మనమే కాకుండా డిపార్ట్మెంట్ ఉంది. ఇలా జడ్జాలకు వస్తే ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి సారులకు డిపార్ట్మెంట్ కూడా తెలుసు, వాళ్ళు కూడా ఒకసారి నిగేసి పెట్టాలి. ఇక నిన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినారు, వాని మీద నేను పక్క కఠిన చర్యలు తీసుకుంటా. ఏ కఠిన చర్యలు తీసుకున్నా ప్రాణం పోయినాక ప్రాణం రాదు, ఆ కుటుంబం లాస్ అయినాక లాసు ఎవరు భరించలేము. మనం ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా మనం ప్రతి ఒక్కరం కూడా దాని మీద మనము ఫోకస్ పెట్టి, ఇలాంటి ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు ఒక రామచంద్ర ఇంట్లోనే కాదు, మనం ప్రతి ఒక్కరం కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడి అది చేసుకోవాలి. తమ్ముళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, సమస్య వస్తే లీడర్ వస్తారు, అది వస్తారు అంటారు. సమస్యనే వచ్చినప్పుడు ఓట్లకు అవసరం ఉన్నప్పుడే కాదు, గల్లీలో ఎక్కడ సమస్య వచ్చినా ఏడు ఉన్నా కూడా ఎవరింట్లో ఏ ఇబ్బంది జరిగినా మనం అక్కడ స్పందించి మాట్లాడమే ఈ యొక్క మానవ దుఃఖదం అని చెప్పి నేను అందరి ముందర కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకటి, ప్రభుత్వానికి కాదు పిల్లలు బతకాలని మేము అన్నాలంగా మేడము ఎవరు మీరు, మేము గల్లీలో ఉన్న వాళ్ళము, మా పిల్లల్ని చదివించి పెద్ద చేసి అన్నీ చేసి మీ చేతిలో బాణం పెట్టాలంటే మా కడుపు ఊకుంటుందా? మీరు ఊకుంటారా? మీ బాణాలాగా మా బాణము ఇంత పాపం ఇంత పట్ట పాలు చిమ్మగా చేసి పెడుతుంది. మా పిల్లలు ఇప్పుడు బడికి తల్లియాలంటే ఎటు తల్లితో మేము మాకు భయం అవుతుంది. తల్లిగారు ఎప్పుడు ఏమడి ఉంటారా? తల్లిగారు గిట్ట నా పిల్లలకు కావాలి, మేము చదివించుకోవాలా అని ఇంత కష్టపడుతున్నారు. మళ్ళీ పిల్లల జీవితము, తల్లిని చంపేస్తే పిల్లల జీవితం ఏం కావాలి? పిల్లలు చంపేస్తే తల్లిదండ్రులు ఎక్కడో గోడ ఆడాలి సార్. మీరు మెయిన్ గల్లీలలో పెడుతుంది సార్ సీసీ కెమెరాలు, మామూలు గల్లీలలో పెడతలేరు. మా గల్లీలో సీసీ కెమెరాలు కావాలి ప్రతి గల్లీలో. అంటే మాకు ఇది జరిగిందని చెప్తలేము, కానీ ప్రతి దాంట్లో ఉండాలి, ఇది ప్రతి గల్లీకి ఉండాలి. అది మామూలుగా అయితే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటుంది కదా, లేదు గవర్నమెంట్ శాత కదని చెప్పి మేమే డబ్బులు వేసుకొని పెట్టుకుంటాం. ఉన్నోనితోటి ఏమో మంచిగా పెడతారు మనకి, మా గల్లీలో ఎందుకు ఈ వివక్ష ఎందుకు? వాళ్ళైతే ఓట్లు వేస్తారు, మేము వేయమా? గవర్నమెంట్ అయితే దీని మీద స్పందించాలి కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి, దాంట్లో పెడతారు సీసీ కెమెరాలు, గవర్నమెంటే విత్ అప్రూవల్ చేసి పెడతారు. మాకెందుకు పెట్టారు? ఇప్పుడు ఇలా మా పాప చనిపోయిందని మేము అంటున్నాం, కానీ మిగతా గల్లీలో అయితే ఉండాలి కదా, ఎందుకు పెట్టారు? దాని మీద చర్యలు తీసుకోండి సార్, ఇంకా అంతే. ఇంకా తల్లిదండ్రుల హృదయ విదారక ఘటన ఇదంతా చూడవచ్చు. నిజంగా ఈరోజు మనం కూడా రిపోర్టింగ్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే చాలా అల్లారుగా ముద్దుగా పెంచుకున్నారు అమ్మాయిని క్లియర్గా, కానీ అది అక్కడ లేదు పరిస్థితి. పూర్తిగా ఇదంతా కూడా మారిపోయింది, ఒక్కసారిగా ఈ వ్యవస్థ అంతా మారిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక బిడ్డ ఒకవైపు దూరమైంది, ఒక కన్నతల్లి మాట్లాడుతుంది. ఏం చెప్తుంది? తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకొని ఎవరి చేతిలో ప్రాణం చేయడానికే? ఖచ్చితంగా సమాజం ఎందుకు దీన్ని అడ్డుకోలేదు? ఆ వైష్ణవికి ప్రమాదం జరిగినప్పుడు ఎవరు ఎందుకు అడ్డుకోలేదు? చూస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా అంబులెన్స్ను భయపడి ఎందుకు పిలిపించలేదు? చేసింటే ఏదో సందర్భంలో ఖచ్చితంగా గెలవడానికి, ఆమె బ్రతకడానికి అవకాశం ఉండేది కదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చనిపోయినటువంటి ప్రాణం తిరిగి రాకపోయినప్పటికీ పూర్తిగా ఒకవైపు వాళ్ళు సమాజం పట్ల వాళ్ళు అంటే ఎంత బాధను అనుభవిస్తున్నారంటే, చుట్టూ ఉన్నటువంటి సమాజం ఈరోజు పూర్తిగా సహకారాలు అందించడంలో విఫలమైంది. చనిపోయినటువంటి వైష్ణవి మీద నిందలు వేయడం కూడా పూర్తిగా సిగ్గుచేటంటూ కూడా వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేతో శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.